బాలకృష్ణ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వీర్నపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బీసీ సంఘాల అధ్యక్షులు మరియు గ్రామశాఖ అధ్యక్షులు గర్జనపల్లి మల్లేశం గారు, మరి అదేవిధంగా అడిపైరే రాజు, అట్లా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు బీసీ నాయకులుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈరోజు 42% రిజర్వేషన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ప్రవేశపెట్టినందుకు ఈరోజు వారికి మరియు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి ఆదిశీనన్న ప్రభుత్వ వైపు ఆయన అందరికీ కూడా మరియు పార్టీ నాయకులకు అందరికీ మరి రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరి ఈరోజు బీసీలను అందరినీ గుర్తించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినందుకు వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము అందరం వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇంకా ముందు భవిష్యత్తులో కూడా మరి అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి బీసీల మీద మరి ఆలోచన చేసి అది 42% రిజర్వేషన్ పెంచి మరి రానున్న రోజులలో భారీ మెజారిటీతో అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆలోచన చేసి బీసీలు ఐక్యమతంగా ఉండి రానున్న రోజులలో మనం అందరం కలిసికట్టు ఉంటేనే పిల్లల భవిష్యత్తులు కార్యాచరణ బాగుంటుందని విధి విధానాల పట్ల ఇలా గూడు నీడ విద్య మరియు రాజకీయాల్లో అన్ని రంగాల్లో అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని గుర్తించి ఎలాంటి చిన్న చూపు చూడకుండా మన పిల్లల భవిష్యత్తు కోసమే మనం అందరం తోడ్పడాలనే ఉద్దేశంతో ఎంతోమంది విద్యావేత్తలు శాస్త్రవేత్తలు ఓయూ క్యాంపస్లలో మరి వాళ్ళ జీవితాలు కూడా ఎంతోమంది ఆగమైనటువంటి రోజులు ఏర్పడే త్యాగాలతో ఏర్పడేటువంటి తెలంగాణ ఇప్పుడైనా కానీ మనం మేల్కొని మనకు ఏదైతే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వీటిని ఆలోచన చేసి 29 ఉన్నటువంటి రిజర్వేషన్ 42% పెంచి ఏదైతే జాడో యాత్రలో రాహుల్ గాంధీ గారు అవకాశం కల్పించి మరి కాంగ్రెస్ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించి మరి బీసీలు ఐక్యతంగా ఉన్నారు కాబట్టి మరి ఇదే విధంగా ఉండడం కూడా మన అందరి అదృష్టంగా భావించి మన తప్పకుండా కలిసికట్టుగా ఉండి మరి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినందుకు వారికి మరి పార్టీ నాయకులకు మరి ఇప్పుడు ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ మరి నరేంద్ర మోడీజీ గారు కూడా మరి బీసీల మీద ఆల్రెడీ ఒక ఏకతాటికి వచ్చినాం కాబట్టి గుర్తించి బీసీలకు కూడా మంచి స్థానం ఉన్నదని చెప్పని మనకు కూడా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని చెప్పని మరి వారికి కూడా మరి ఎంపీలకు కూడా తెలంగాణ రాష్ట్ర ఎంపీలకు కేంద్రంలో ఉన్న ఎంపీలకు మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి రానున్న రోజులలో కూడా ఐక్యతగా ఉందాము, మరింత ప్రతిష్ఠితంగా ఉందాము. ఒకటి వద్దు ఒకటి ముద్దానంటే ఒకటి వద్దనేమో నిర్లక్ష్యము, మరి రెండవదేమో ఒకటి స్వతంత్రంగా మనం ముందుకు రావడానికి కూడా మనం ఆలోచన చేయాలనే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చినందుకు ఒక ఏర్పడిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఊహించుకుంటాను. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.